అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేను మిస్టర్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మూవీ అప్డేట్. అతను ఒక నిప్పు రవ్వంత నిఖార్షైన అగ్నిపర్వతం. అయితేనే దానికి అడవంత అన్యాయాన్ని కాల్చేసే అగ్నిపర్వతం అంత శక్తి ఉంది. అతను ఒక చిన్న నీటి బొట్టంతా మంచి గుణంతో కలిసిన జాలి గుణం అతంది. అయితేనే దానికి కృష్ణా నది అంత అన్యాయాన్ని ఎదిరించే సముద్రం అంత శక్తి ఉంది. ఆ శక్తి ఆ వ్యక్తి మరెవరో కాదు, కోట్లాది అభిమానుల గుండె చప్పుడుగా మారిపోయిన పేరు అతనిది. ఆ శక్తి పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2న 1971లో జన్మించారు. కళ్యాణ్ గారు తన జ్యేష్ఠ సోదరుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అండతో 1996లో ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీ ద్వారా తెరంగేటం చేశారు. ఈ మూవీకి గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారు నిర్మించారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో పవన్ కళ్యాణ్ గారి పేరు కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారిపోయింది. ఆ తర్వాత కెరీర్ పరంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కానీ ప్రేక్షకులు పెరిగారే కానీ తగ్గలేదు. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సమాజ శ్రేయస్సు కోసం 2014 మార్చిలో జనసేన అనే పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మద్దతు పలికిన జనసేనాని ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి రాగలిగారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు గాజువాక అలాగే భీమవరం 2 స్థానాల నుంచి ఓటమిని చవిచూశారు. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా నాకు ఎందుకు అంత అభిమానం అంటే, పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10-11 సంవత్సరాలు ఏ పదవి లేకుండానే ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేశారు. అధికార పార్టీ తనను ఎంతగా అవమానపరుస్తున్నా, అవహేళన చేస్తున్న తన యొక్క పోరాట పటిమను అతను ఏనాడు కూడా ఆపలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సినీ కెరీర్ పరంగా కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. అది ఎవరం కాదనలేని సత్యం. తన స్థానంలో వేరే వారు ఎవరు ఉన్నా కానీ రాజకీయంగా కాడి వదిలేసి వెళ్ళిపోయేవారేమో. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతటి అవమానాన్ని భరించి కూడా దాదాపు 10 సంవత్సరాలు ప్రజల కోసం ప్రజల వద్దనే ఉన్నారు. 2024లో వారాహిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలను ప్రారంభించారు. ఇదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మరియు బీజేపీ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలక భూమికను పోషించారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినటువంటి 21 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 2 ఎంపీ స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించి ఎలక్షన్లలో విజయం సాధించడంలో రికార్డు స్థాయిలో జనసేన తన రికార్డును క్రియేట్ చేసింది. పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు పర్యాటక, అడవి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా కూడా మన పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే సినీ ప్రేక్షకులకి, మరీ ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి పండగ రోజు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సంబంధించుకొని ఈ సెప్టెంబర్ 1న గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్లలో రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు చూస్తే ఆ విషయం మనకి బోధపడుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సినీ మరియు రాజకీయ రంగంలో చాలా అద్భుతమైన విజయాలను సాధించి ప్రేక్షకుల అలాగే ప్రజల యొక్క మన్ననలను పొందాలని మన ఈ నేను మిస్టర్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇది ఇక్కడితో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.